మామూలుగా జేసీబీలు అంటే మనందరికీ తెలుసు. మట్టి ఎత్తిపోయడం, ఇంటి నిర్మాణాలకు వాడటం, పైప్ లైన్స్ వేయడానికి, పెద్ద బావీలు తీయడానికి, ఇలా అనేక పనులకు జేసీబీలను వాడుతుంటాం కదా. మరి మామూలుగా అయితే జేసీబీ అని పిలుస్తాము. మరి దాని అసలు పేరేంటో తెలుసా? దాని పేరు బ్యాక్హో లోడర్. ఇప్పుడు జేసీబీ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. జేసీబీ అనేది దీని అసలు పేరు కాదని మనకు తెలిసింది. మరి జేసీబీ అనే పేరు ఎక్కడిది అంటే దీన్ని తయారు చేసే కంపెనీ పేరు జేసీబీ. దీన్ని తయారు చేసిన సంస్థ జోసెఫ్ సిరిల్ బాంఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్. ఈ సంస్థను జోసెఫ్ సిరిల్ బాంఫోర్డ్ 1945లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోస్టర్ స్టాన్ఫర్డ్ షైర్, ఇంగ్లాండ్లో ఉంది. బట్ ఇండియాలో సెవరల్ ఫ్యాక్టరీస్ ఆర్ దేర్ అండర్ బ్రిటిష్ కంపెనీ. నెక్స్ట్ కలర్. మీరు గమనిస్తే ప్రతి జేసీబీ పసుపు రంగులోనే ఉంటుంది. నిజానికి జేసీబీ బుల్డోజర్లు ఇంతకుముందు ఎరుపు, తెలుపు రంగులో కూడా ఉండేవట. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీటిని పసుపు రంగులోకి మార్చారట. అయితే ఏంటా ప్రత్యేక కారణాలంటే ముఖ్యంగా ఎల్లో కలర్ అనేది దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ సైట్స్ వద్ద మరియు ఇతర దగ్గర ఈ జేసీబీలు పనిచేసేటప్పుడు ఈ ఎల్లో కలర్ వాటికి ఉండడం చేత అక్కడున్న వర్కర్స్కి కానీ, ఆపరేటర్స్కి కానీ, ఇతర జనాలకి కానీ ఈ జేసీబీ స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా అక్కడున్న వాళ్ళందరూ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అలాగే డే అండ్ నైట్లో కూడా ఈ ఎల్లో కలర్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, రెడ్ కలర్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది కదా అని. నిజమే, రెడ్ కలర్ కూడా బ్రైట్గా హై కాంట్రాస్ట్తో కనిపిస్తుంది. కానీ డస్ట్లో, నైట్లో దీని కాంట్రాస్ట్ ఎల్లో అంతా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే రెడ్ అనేది డేంజర్, స్టాప్, ఎమర్జెన్సీస్కి వాడతాం. ఎల్లో అనేది క్యాషన్, వార్నింగ్ అండ్ అలర్ట్కి వాడతాం. అలాగే రెడ్ అనేది జేసీబీ ఎండలో పనిచేస్తుంటే మిషన్ని ఇంకా వేడికి గురిచేస్తుంది. ఎల్లో అయితే హీట్ని రిఫ్లెక్ట్ చేసి మిషన్ని కూల్గా ఉంచుతుంది. ఇంకో విషయం ఏంటంటే కంపెనీ ఈ ఎల్లో కలర్ వేసినప్పటి నుండి వాటి సేల్స్ కూడా బాగా పెరిగాయంట. ముఖ్యంగా అయితే సేఫ్టీ రీజన్స్ వల్లనే దీనికి ఎల్లో కలర్ వేయడం జరిగింది. వాస్తవానికి కంపెనీ పేరే ఇప్పుడు ఈ బ్యాక్హో లోడర్ అనే పేరుని కప్పేసి జేసీబీగా ప్రఖ్యాతి పొందింది మరియు పర్యాయపదంగా మారింది. ఈవెన్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా జేసీబీ అనే పదం కనిపించడం మొదలైంది. సో జేసీబీకి దాని కంపెనీ పేరు మరియు ఎల్లో కలర్ విత్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఫిట్ అవ్వడంతో అందరి దృష్టిలో ఇది ఇలా ఒక ప్రత్యేక స్థానాన్ని ముద్రించుకుంది. సో ఇప్పుడు మీకు పూర్తిగా జేసీబీ గురించి తెలిసిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.